హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాలు బాను బ్లాగ్స్. తిరుపతి బ్లాగ్ డే 2తో మీ ముందుకు వచ్చేసానండి. డే 2 స్పెషల్ ఏంటి అంటే పాప అక్షరాభ్యాసము. సో డే 1 నా వీడియో ఎవరైతే చూడలేదో వాళ్ళు నా ఛానల్లోకి వెళ్ళి మిస్ అవ్వకుండా చూడండి. డే 1లో మేము దర్శనానికి వెళ్ళి ఇంకా రూమ్కి వచ్చి అలసిపోయి పడుకున్నాము. సో అందుకే పక్క రోజు మార్నింగ్ డే 2 వీడియో మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను. మార్నింగ్ అందరం లేచి ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేయడానికి అయితే బయటకు వచ్చేసాము. సో టిఫిన్ చేస్తేనే కదండి మనకు పంతులు గారు చెప్పేవన్నీ ఓపికగా వినగలము. సో అందుకే అందరం టిఫిన్ చేయడానికి అయితే వచ్చేసాము. టిఫిన్ చేసేసి నేరుగా అక్షరాభ్యాసం దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. పాప చూడండి ఎలా చూస్తుందో. సో అక్షరాభ్యాసం దగ్గరికి అయితే వచ్చేసామండి. అక్షరాభ్యాసము, బారసాల, పుట్టి వెంట్రుకలు, కమ్మలు కుట్టించేది, ఇలాగ అన్నీ చేసే ప్లేస్ ఏంటి అంటే పురోహిత్ సంఘం అని అంటారు. సో ఇక్కడ అన్నీ చేస్తారండి. చూడండి మా బ్రదరు వీడియో తీస్తూ ఉంటే ఏదో వేషాలు వేస్తూ ఉన్నాడు. అక్కడ ఏదో ఒకటి నన్ను ఏడిపిస్తూనే ఉంటాడు వాడు. సో అలాగా మనం రిసెప్షన్లోకి వెళ్ళి మనం ఏం చేయించుకుంటున్నాము అనేది అక్కడ మనం వాళ్ళకి నేమ్ ఇస్తే వాళ్ళు పాప పేరు మీద ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ తీసుకెళ్ళి పంతులు గారికి ఇస్తే పంతులు గారు వచ్చి మనకు పూజ ప్రారంభిస్తారు. సో అదే మా వారు మా తమ్ముడు వెళ్ళి రిసెప్షన్ దగ్గర చూస్తున్నారు. సో ఈలోగా వాళ్ళు వచ్చేలోగా పాప ఫ్రాక్ వేసుకొని ఏదో పరిగిస్తుంటే ఒక చిన్న క్లిప్ తీసాను. అసలు వేసుకొని మారం చేసింది, ఎలాగో వేసుకుంది. మెత్తగా ఉంది ఫ్రాక్ కాబట్టి వేసుకుంది. సో ఇంకా పంతులు గారు అయితే వచ్చేసారు పూజ చేయడానికి. అన్నీ రెడీ చేసేసాము, పూజ కూడా ప్రారంభించేశారు. సో పాప అండి అసలు మేమే షాక్ అయ్యాము. పంతులు గారు చెప్పే ప్రతి ఒక్క వర్డ్ దానికి వచ్చిన మాటల్లో పలికిందండి. పంతులు గారు కూడా షాక్ అయ్యారు, ఇంత బాగా పలుకుతుంది, ఇంత యాక్టివ్గా ఉంది పాప అని. చాలా బాగా కోఆపరేట్ చేసింది పాప. అస్సలు ఏడవలేదు, విసిగేలేదు. పంతులు గారు చెప్పేదంతా చేసింది. అక్షంతలు వేయమంటే అక్షంతలు వేసింది, పలికిమంటే పలికిచ్చింది, అన్నీ చేసింది. సో ఇక్కడ ఇంకా పంతులు గారు నా చేత రాయిపోయమని చెప్పారు. నేనైతే స్టార్ట్ చేసేసాను రాయిపోయడానికి పాపకి. చూడండి పట్టుకోవడం కూడా నీట్గా పట్టుకొని రాస్తుంది. అదే కొంతమంది పిల్లలైతే ఏడుస్తారు కదా, మేము కూడా ఏడుస్తుందేమో పాప అలా పట్టుకుంటే అని అనుకున్నాము. కానీ ఏడవలేదు, బాగా నీట్గా అన్నీ చేసింది. సో ఫైనల్లీ మా పాపకైతే అక్షరాభ్యాసం అయిపోయింది. ఇంకా స్కూల్కి వెళ్ళే టైం అయితే ఆసనం అయిపోయింది. ఆడుకునే డేస్ అన్నీ అయిపోయాయి. ఇంకా స్కూల్కి వెళ్ళే పాప అయిపోయింది. అత్తయ్య వాళ్ళకి అక్షరాభ్యాసం కానీ పుట్టి వెంట్రుకలు కానీ అన్నీ తిరుమలలోనే, వాళ్ళ పిల్లలకి అలాగే చేశారు. సో అదే కంటిన్యూ అయ్యి మా పిల్లలకి కూడా అక్కడే జరుగుతుంది. మా వాడు కూడా వాడి అక్షరాభ్యాసంలో ఇంతే చక్కగా నీట్గా కూర్చొని అక్షరాభ్యాసం అయితే చాలా హ్యాపీగా బాగా జరిగింది. సో ఇంకా అక్కడ ఉన్న పిల్లలకి ఒక 5 మందికి స్లేట్స్, క్రేయాన్స్ అలాగా ఇద్దాము అని చెప్పి నేను తీసుకెళ్ళాను. సో ఇంకా అక్షరాభ్యాసం అంతా అయిపోయాక పంతులు గారు కూడా మమ్మల్ని ఆశీర్వదించేశారు. ఇంకా పాప చేతే ఒక 5 మంది పిల్లలకి అక్కడే ఇప్పించేశాను. ఎవరో ఒకరు వస్తారు కదండి పిల్లలు. సో వాళ్ళకి పాప చేత ఇప్పించాను. అది కూడా ఎంత నీట్గా పట్టుకొని ఇస్తుందో. అక్కడ పిల్లలు కూడా వాళ్ళు అలాగే తీసుకున్నారు. పాప ఇవ్వడం కూడా ఎంత నవ్వుతూ స్మైలీ ఫేస్తో పెట్టిన ఫొటోస్కి పోజెస్ అయితే బాగా ఇస్తుంది. ఇంకా అంతా ఇక్కడ అయిపోయాక భోజనం చేయాలి కదండి, ఆకలిస్తుంది కదా మరి. సో వాసవి భవన్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ భోజనం కూడా అసలు చాలా బాగుంటుందండి. మనం ఎంత తింటే అంత పెడతారు, ఇంతే లిమిట్ అనేది ఏమీ లేదు. చాలా బాగుంటుంది భోజనం కూడా. ఇంకా అలా భోజనం చేసేసుకొని వెళ్తూ ఉంటే సరే దారిలో ఎవరు అన్నారు స్వామివారి వాహనం వస్తుంది అని. ఇంకా అక్కడ పోలీస్ వాళ్ళు కూడా అలర్ట్ చేస్తూ ఉంటే ఏంటి అంటే స్వామివారి వాహనం వస్తుంది అన్నారు. ఇంకా గబగబా అక్కడికి వాహనం చూడడానికి మాడవీధుల్లోకి అయితే వెళ్ళిపోయాము. చూసారు కదా, ముందు ఏనుగులు అయితే వెళ్ళాయి, తర్వాత స్వామివారు వస్తున్నారు. స్వామివారిని చూసి మీరు దర్శనం చేసుకోండి. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి టైం 6 అయిందండి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అన్నట్టు మర్చిపోయానండి, ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టడం మటుకు మర్చిపోకండి. బాయ్ బాయ్. ఇంకా మంచి వీడియోస్ నేను మీ ముందుకు వచ్చేస్తాను.